హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీపీ తెలుగు ట్రేడర్. ఫ్రెండ్స్, నిన్న రిలీజ్ అయిన Q1 రిజల్ట్స్ క్విక్ గా చూద్దామా. రిలయన్స్ ఇండస్ట్రీ రెవెన్యూ అయితే 25% పెరిగి 3.11 lakh crore కి చేరింది. నెట్ ప్రాఫిట్ అయితే 20,946 crore. ఇది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ అయితే వన్ టైమ్ గా ఎక్సెప్షనల్ గా నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో అది మనం కన్సిడర్ చేయం. ఓవరాల్ గా రిజల్ట్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసాయి. ఫెడరల్ బ్యాంక్ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బీట్ చేసి ప్రాఫిట్ 36.6% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపించింది. అండ్ ఆర్బీఐ ప్రాఫిట్ అయితే 26.6% గ్రోత్ రిపోర్ట్ చేసింది. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్ 13.3% గా పెరిగి అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. వీక్ రిజల్ట్స్ టాటా టెక్నాలజీ అండ్ హెవెల్స్ చూపించింది. హెవెల్స్ అయితే మార్జిన్ ప్రెషర్స్ వల్ల వీక్ రిజల్ట్ చూపించింది. అలాగే టాటా టెక్నాలజీ కూడా ప్రాఫిట్ తగ్గి వీక్ రిజల్ట్స్ అయితే చూపించాయి. మరి మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది? మండే మార్కెట్ ఓవరాల్ రిజల్ట్స్ చూస్తే పాజిటివ్ సెంటిమెంటే కనిపిస్తుంది మనకి. బట్ ఇది ఫైనల్ కాదు, బికాస్ మార్కెట్ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద రెస్పాన్సిబుల్ అయి ఉంటుంది. ఈ వీకెండ్ లో మనకి గ్లోబల్ మార్కెట్ న్యూస్ ఏమొస్తుంది, క్రూడ్ ప్రైసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నిటితో కలిపి మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది. బట్ స్లైడ్ గా అయితే మనకి Q1 రిజల్ట్ పరంగా అయితే మనకి మార్కెట్ పాజిటివ్ సెంటిమెంటే కనిపిస్తుంది. ఇది అనాలిసిస్ మాత్రమే, ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ అయితే కాదు. సో ఇలాంటి ఫైనాన్షియల్ అప్డేట్ గురించి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మనం మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.